ఈసీఈ ఒక బ్యాక్‌గ్రౌండ్‌తో అంటే ఒక టెక్నికల్ బ్యాక్‌గ్రౌండ్ ఉంచుకొని మీరు ఇటు సైడ్ అంటే ఒక గవర్నమెంట్ సెక్టార్‌లోకి రావాలి. గవర్నమెంట్ జాబ్స్ కొట్టాలి అనే పట్టుదల ఎందుకొచ్చింది? అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ప్లేస్‌మెంట్ కూడా వచ్చిండే అండి. 2 కాలేజ్ ప్లేస్‌మెంట్స్ వచ్చినాయి 2 కంపెనీస్‌లో. హ్మ్. కాకపోతే ఫస్ట్ నుంచి మనం చూసినాం కదా! రూరల్ బ్యాక్‌గ్రౌండ్, ఇల్లిటరసీ, పూర్ బ్యాక్‌గ్రౌండ్ అసలు ఈ గవర్నమెంట్ సెక్టార్ ఎందుకు వీళ్ళు అంటే చిన్న చిన్న పనులకు ఆఫీస్‌కెళ్తా ఉంటే మా వాళ్ళు రెవెన్యూ ఆఫీస్‌లో గానివ్వండి, ఏదైనా ఆఫీస్‌లో చిన్న వర్క్‌కి వాళ్ళను రోజులు తరబడి తిప్పించుకోవడము, లేకపోతే ఇది మాతోని కాదని చెప్పడము, లేకపోతే ఏదో ఒకటి చెప్పడం. అంటే వీళ్ళు ఇల్లిటరేట్స్ అసలు రూల్ పొజిషన్ ఏంటి? అసలు ఎందుకు వీళ్ళు ఇట్లా చేస్తున్నారో తెలియకపోతుండే. అట్లా వీళ్ళ చాలామంది నేను ఒకసారి ఒక పర్సన్ నాకు అంటే నా లైఫ్‌లో గవర్నమెంట్ ఫీల్డ్‌కి రావాల్సిన మోటివేషన్ ఏంటంటే ఒక పర్సన్ నేను ఎక్కడో న్యూస్ పేపర్ చదివినాను. ఆ పర్సన్ పాపం ల్యాండ్ ఇష్యూ ఏదో ఉంది అతనికి. ల్యాండ్ లిటిగేషన్ ఉంది. హ్మ్. అతను ఈ ఆఫీసుల చుట్టూ తిరిగి లాస్ట్‌కి చనిపోయాడు. ఓహ్! వితౌట్ ఈవెన్ సాల్వింగ్ హిస్ ప్రాబ్లమ్. అంటే ఒక సగటు మానవుని జీవితము ఒక సర్కారీ ఆఫీసు ప్యూన్ చేతుల్లో ఉందని నాకు అర్థమైంది అప్పుడు. అంటే ఒక చిన్న పనికి కూడా జీవితాంతం చేసుకోగలగలేని పరిస్థితిలో ఉండి ఒక ప్రాణత్యాగం చేసినటువంటి వ్యక్తి కాబట్టి, అంటే సర్వీస్ అనేది మనము సిటిజన్ సెంట్రిక్ సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ఉండాలి. ప్రతి సర్వీస్‌కి ట్రాన్స్‌పరెంట్ అకౌంటబిలిటీ ఉంటే ఇంక మనకి వాళ్ళకి డిఫరెన్స్ ఉండదు. మనం సర్వీస్‌ని ఎంత 100% ఇవ్వచ్చు అని చెప్పేసి నాకు అప్పటి నుంచి గవర్నమెంట్ ఫీల్డ్‌కి రావాలి. కొంచెం ఏదైనా దీనిలో చేంజెస్ చేయాలి. మన ద్వారా నుంచి సర్వీస్ అందివ్వాలనేటువంటి లక్ష్యంతో నేను ఇటు సైడ్ స్టెప్ వేయడం జరిగింది.